అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. క్యాంపస్ ఆసుపత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతోనే విద్యార్థిని మాధుర్య మృతి చెందిందని ఆరోపించారు. మాధుర్య మృతికి యూనివర్సిటీ అధికారులు బాధ్యత వహించాలంటూ డిమాండ్ చేశారు. మాధుర్య కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు యూనివర్సిటీ పాలక భవనం ముందు బైఠాయించారు. ఆమె కుటుంబానికి 30 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. క్యాంపస్ హెల్త్ సెంటర్ డాక్టర్లు ప్రతి నెల జీతాలు తీసుకుంటున్నా విధులకు ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నించారు విద్యార్థులు. అమ్మాయికి జరిగిన అన్యాయానికి వెంటనే బాధ్యత వహించాలి. యూనివర్సిటీ అధికారులు బాధ్యత వహించాలి. బయోటెక్నాలజీ సెకండ్ ఇయర్ మాతో పాటే చదువుకుంది, అంతా మాతో పాటే ఉంది. మొన్నటి వరకు మేము కలిసి ఉన్నాము. సడన్ గా ఇట్లా డెత్ ఏంటి? అది హార్ట్ అటాక్, స్కిన్ ఎలర్జీ, ఓవర్ డోస్ వల్ల ఇట్లా తీసుకుంది అని చెప్తున్నారు. రైటే హాస్పిటల్ అంటే మేము 3-4 టైమ్స్ మేము వార్డెన్ కి కాల్ చేసాము, లిఫ్ట్ చేయలేదు. అక్కడికి వచ్చేసరికి అంబులెన్స్ లేట్ అయింది. అంబులెన్స్ కూడా మేము చేస్తే రాదు. మా స్టీవ్ వార్డెన్ అయినా చేయాలి, వార్డెన్ అయినా చేయాలి. అది ఎందుకు సార్? అర్జెంట్ గా మేము చేయాలంటే మాకు కూడా అవైలబుల్ లో ఉండాలి కదా. మేము చేయాలన్నా కూడా ఒకసారి వాళ్ళు అందుబాటులో ఉంటారు. వాళ్ళ కోసం మేము వెయిటింగ్ చేస్తూ ఉంటే మా పెయిన్స్, మా నొప్పి అవన్నీ మాకే తెలుస్తాయి కదా సార్. మా నొప్పి మాకే తెలుస్తుంది కాబట్టి మేము ఇన్ని డిమాండ్ చేస్తున్నాం. హాస్టల్లో ఒక నర్స్ ఉండాలి, ఎనీ టైం 24/7 ఉండాలి. ఒక కిట్ ఉండాలి. అంబులెన్స్ కూడా సరిగ్గా లేదు. మీరు చూస్తున్నారు, ఇవాళ వరకు చూసారు కూడా. అంబులెన్స్ కూడా సరిగ్గా లేదు. అంబులెన్స్ కూడా మాకు కావాలి సార్. ఇవి సార్ మా డిమాండ్స్. మాధుర్య కారణం, దానికి మెయిన్ యజమానే కార్యం. అలాగే ఇక్కడ ఉంటే చూస్తే ఎక్స్పైరీ డేట్ ఉన్నాయి. 100కి 100% ఈ మెడికల్ సంబంధించిన దానివల్లే ఆ అమ్మాయి చనిపోయింది. దీనికి అంతటి కారణం మెడికలే. కాబట్టి మాకు వెంటనే యాక్షన్ కావాలి. అలాగే ఆ అమ్మాయి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళకి ఒకరికి ఉద్యోగం, అలాగే అమ్మాయికి 30 lakhs మేము చెప్పాము. అవన్నీ వాళ్ళు ఓకే చేస్తామన్నారు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే చేస్తామని చెప్పినారు, కానీ వాళ్ళు చేస్తారో చేయరో మాకైతే తెలియదు. ఇన్ కేస్ అవి అప్లికబుల్ కాకపోతే మేమందరం మళ్ళీ ఇలా వచ్చి చేస్తాము ర్యాలీ. కానీ వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి పోరాడుతూనే ఉంటాము. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శివారెడ్డి, అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. అయితే ఇటీవలే క్యాంపస్ లోనే అస్వస్థతకు గురై మృతి చెందిన మాధుర్యకు సంబంధించి వాళ్ళైతే ఈ నిరసన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. అసలు వాళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏంటి? శివారెడ్డి. దేశీ అనంతపురం ఎస్కే యూనివర్సిటీలో అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది. ఎందుకంటే విద్యార్థుల జీవితాలతోనే కాదు ప్రాణాలతో కూడా చెలగాట మారుతున్నారన్న ఆరోపణలు చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే గత 3 రోజుల కిందట పీజీ విద్యార్థి మాధుర్య అనారోగ్యంతో చనిపోయారు. అయితే అనారోగ్యం ఎందుకు వచ్చింది అనే దానిపైన విద్యార్థులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నప్పటికీ ఆమె గుండెపోటుతో మృతి చెందిందా, లేకుంటే స్కిన్ డిసీజెస్ తో మృతి చెందిందా, ఓవర్ డోస్ తో మృతి చెందిందా అనే విషయం పక్కన పెడితే అధికారుల నిర్లక్ష్యం. ఎవరైతే వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాల్సిన వారు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండడం లేదు. ఎస్కే యూనివర్సిటీలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ సరిగ్గా సక్రమంగా నిర్వహించడం లేదు. అందులో కాలం చెల్లిన మందులు కూడా ఉంటూ ఉన్నాయి. అదేవిధంగా అంబులెన్స్ కూడా సక్రమంగా పనిచేయడం లేదు. ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో ఎస్కే యూనివర్సిటీ రిజిస్టర్ గానీ వైస్ ఛాన్సలర్ గానీ ఎందుకు పట్టించుకోవడం లేదు, విద్యార్థులను మరణిస్తున్నప్పటికీ ఎందుకు స్పందించడం లేదని ఆరోపిస్తూ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ధర్నా చేసిన పరిస్థితి, నిరసన ప్రదర్శన చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మృతి చెందిన మాధుర్య కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. 24 గంటల పాటు వైద్య సిబ్బంది ఎస్కే యూనివర్సిటీ ప్రాంగణంలో అందుబాటులో ఉండేలా చూడాలి. అదేవిధంగా సీరియస్ డిసీజెస్ ఏమైనా వచ్చినా, లేకుంటే హార్ట్ స్ట్రోక్ వంటివి వచ్చినా, లేకుంటే ఇతర ప్రమాదాలు ఏమైనా జరిగినా వాటికి సంబంధించిన మందులు కూడా అక్కడే ఉంచాలి. అదేవిధంగా అంబులెన్స్ ఏదైతే మూలన పడిందో దాన్ని కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకురావాలి. కొత్త వసతులతో కూడిన అంబులెన్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ మరణాలకి, ఈ విద్యార్థి మరణానికి ఎస్కే యూనివర్సిటీ వైద్య అధికారులు బాధ్యత వహించాలి. అదేవిధంగా ఎస్కే యూనివర్సిటీ ఉన్నతాధికారులు బాధ్యత రాహిత్యం వల్ల ఇట్లాంటి మరణాలు చోటు చేసుకుంటున్నాయి. దీన్ని ముమ్మాటికి సహించలేదు, ఆందోళన ఉధృతం చేస్తామని చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. గ్రేసీ. రైట్ శివారెడ్డి, ఆల్రెడీ ఆరోగ్య కేంద్రంలో ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మెడిసిన్సే ఉన్నాయని కూడా వాళ్ళు మండిపడుతున్నారు విద్యార్థులు. మరి దానికి సంబంధించిన మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి శివారెడ్డి?
ఖచ్చితంగా, ఎందుకంటే ఎక్స్పైరీ డేటు ఉందా, పరికరాలు సరిగా పనిచేస్తున్నాయా, ఇవన్నీ చెక్ చేయాల్సిన బాధ్యత అక్కడ పనిచేస్తున్నటువంటి హెల్త్ అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్వాహకులు, డాక్టర్ కానీ లేకపోతే నర్స్ కానీ అక్కడ పనిచేస్తున్న సిబ్బంది పైన ఉంటుంది. అయితే ఇక్కడ కాలం చెల్లిన మందులు ఉన్నప్పటికీ వాటి స్థానంలో కొత్తవి తీసుకురాలేదు. అదేవిధంగా డ్యూటీస్ కూడా వైద్య సిబ్బంది సక్రమంగా రావడం లేదు. విద్యార్థులకు ఏదైనా అవసరమైతే సుదూర ప్రాంతమైన అనంతపురంకో లేకపోతే ఇతర ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. అందుకే ఇక్కడున్న నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్న పరిస్థితి విద్యార్థుల సైడ్ నుంచి ఉంది. ఇప్పటికైనా పరిస్థితుల్లో మార్పు రావాలి. ఖచ్చితంగా అన్ని రకాల కఠిన చర్యలు తీసుకోవాలి, అన్ని పగడ్బందీ చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడాలని చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా వీసీ కానీ రిజిస్ట్రీ కానీ స్పందించాలి. ఇక్కడ 24 hours పాటు ప్రైమరీ హెల్త్ సెంటర్ సిబ్బందిని అందుబాటులో ఉంచి మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. గ్రేసి. ఓకే, థ్యాంక్ యూ శివారెడ్డి.